హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు టమాటా పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. మీరు తినే కారానికి తగినట్టుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకొని ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటర్ అంతా ఆవిరైన తర్వాత అప్పుడు 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 టమాటాలకి 10 గల పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం చప్పగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా 2 రెమ్మల చింతపండు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా టమాటా ముక్కలు మగ్గిపోతాయి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి టమాటా ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గనిచ్చుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయాయండి. ఇవన్నీ చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 పావు ఆయిల్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసి కాసేపు మగ్గిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపునంతా పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.